సో నిన్నటి ఒక అంశం ఉంది, 5 తెల్లటి పదార్థాలు తినకూడదు అని చెప్పేసి. మీకు అందరికి తెలిసే ఉంటుంది, మళ్ళీ ఒకసారి నేను మీకు మననం చేస్తాను. సో అదేంటంటే 5 తెల్లటి పదార్థాలు. వైట్ రైస్. వైట్ రైస్లో ఈ రోజుల్లో వైట్ రైస్ అంటే పాలిష్ రైస్ తింటున్నాం, అది మంచిది కాదు. దాంట్లో పీచు పదార్థం లేదు. పీచు పదార్థం లేకపోతే మనకు విసర్జన సరిగా కాదు, అది అర్థం చేసుకోవాలి మీరు. తర్వాత పాలిష్ రైసు, దానిపైన ఉన్న పొట్టు ఉంది కదా, ఆ పొట్టులో పోషకాలు ఉంటాయి. మంచి పోషకాలు ఉంటాయి, మంచి విటమిన్స్, కావాల్సిన అన్ని అక్కడే ఉంటాయి. అది తొలగించి తినడం అసలు మంచిది కాదు. ఇంకోటి ఏంటంటే, మనం గమనిస్తే, ఎస్, కొంతమంది అన్మ్యూట్ చేసుకున్నారు, ఖచ్చితంగా మ్యూట్ చేయాలి లేదా సౌండ్ వస్తుంది. రైట్. రైట్. సో ఇక్కడ ఏమవుతుందంటే, పాలిష్ రైస్ ఇంకోటి పండించే విధానం, ఎన్నో మందులు కొట్టి రసాయనిక ఎరువులు వేసి పండిస్తున్నారు. అవి దాన్ని తింటే కూడా అది మనకు నేరుగా దేహానికి అందుతుంది. దేహంలో చాలా, దాని నుంచి ఎన్నో రోగాలు వస్తాయి. కాబట్టి దయచేసి వైట్ రైస్ వదిలేసి, మీకు అంతా రైస్ మీద ఇష్టం ఉంది, తినాలి ఒక వారంలో అనుకుంటే, బ్రౌన్ రైసు, రెడ్ రైసు ఇలా తినండి. సో దాంట్లో ఖచ్చితంగా కొంత పీచు పదార్థం ఉంటుంది. సో అది కాకుండా దానికి ప్రత్యామ్నాయంగా, అంటే ప్రత్యామ్నాయంగా చూస్తే సిరిధాన్యాలు. మన యొక్క ఓల్డ్ అంటే ప్రాచీన పద్ధతి, ప్రాచీన దినాల్లో, అంటే ఆ పూర్వపు రోజుల్లో మన పెద్దవాళ్ళు తిన్నటువంటి ఆహారం ఏంటంటే సంగటి, సజ్జ సంగటి, రాగి సంగటి, ఆ, ఇలాంటిది. తర్వాత సిరిధాన్యాలు, అదేమంటాం అంటే మిల్లెట్స్ అంటాం కదా. సో అవి అవి ఎక్కువ తినేవారు. నాకు కూడా గుర్తుంది, చిన్నప్పుడు నేను మా ఇంట్లో కూడా ఈ కొర్రన్నము, ఆ, ఇలాంటివి చేసేవాళ్ళు. సో అద్భుతంగా ఎస్పెషల్ చెప్పాలంటే సజ్జ సంగటి ఎక్కువ తినేవాళ్ళం మా ఊర్లో. సో అట్లాంటి ఆహారం అంతా మర్చిపోయాం. అవన్నీ ఇప్పుడు ఏమైందంటే అవి పిట్టలకు ఆహారం అయిపోయింది. పిట్టలు ఉంటాయి కదా, పిట్టలకు ఆహారం అదే అయిపోయింది. మన ఆహారం ఏమైందంటే తెల్లటి బియ్యంలో ఏమీ లేదు. దాంట్లో ఉండేది ఏంటి చెప్పండి? తెల్లటి బియ్యంలో అంతా ఉండేది కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థం. తిన్న తక్షణమే జీర్ణమైపోతుంది, జీర్ణమైన తక్షణమే గ్లూకోజ్ అవుతుంది. గ్లూకోజ్ పోయి రక్తంలో కలుస్తుంది. రక్తంలో గ్లూకోజ్ పెరుగుతూనే ఉంటుంది. పొద్దున తిన్నాం, రాత్రి తిన్నాం, మధ్యాహ్నం తిన్నాం, 3 పూట్ల రైసు రైసు రైసు. ఇది పద్ధతి కాదు. కాబట్టి దాన్ని మానుకోండి, దాని ప్లేస్లో ఇవన్నీ చేర్చుకోండి. ఇప్పుడు చెప్పినటువంటివన్నీ చేర్చుకొని మీ యొక్క గ్లూకోజ్ నియంత్రణలో పెట్టుకోండి. గ్లూకోజ్ ఎక్కువ కానియకూడదు. గ్లూకోజ్ ఎక్కువ అయితే అన్ని అవాంతరాలే. చెప్పాలంటే మీకు వచ్చే డయాబెటీస్ కావచ్చు, బీపీ కావచ్చు, గుండె జబ్బులు కావచ్చు, అన్నిటి కారణం అదే. క్యాన్సర్ వస్తే క్యాన్సర్ పోదు, కాకపోదు. ఎందుకు పోదు? రక్తంలో గ్లూకోజ్ ఎక్కువైతే రక్తం ఏమవుద్ది? అసిడిటీ అయిపోతుంది. అంటే అసిడిటీ ఎక్కువైపోద్ది రక్తంలో. అప్పుడు ఆ అసిడిటీ రక్తంలో ఏ జీవకణాలు బతకవు, అన్ని జీవకణాలు చనిపోతాయి. అప్పుడు క్యాన్సర్ రాక ఏమొస్తుంది ఇక? కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దయచేసి దాన్ని మానుకోండి. దాని ప్లేస్లో ఇవన్నీ చేసుకోండి. తర్వాత వైట్ షుగర్. నెక్స్ట్, వైట్ షుగర్ అంటే ఏంటిది? పాయిజన్. ఎందుకు? షుగర్ తయారు చేసే విధానం మీరు ఎప్పుడైనా గమనిస్తే, షుగర్ ఫ్యాక్టరీ పోతే తెలుస్తుంది మీకు. అక్కడ 21 కెమికల్స్ వాడతారు దాన్ని చేయడానికి. తర్వాత దాంట్లో మీరు షుగర్ వచ్చేసి మీరు వెజిటేరియన్ అనుకుంటున్నారేమో, అది నాన్ వెజిటేరియన్. ఎందుకంటే దాంట్లో ఈ యొక్క ఎముకల, అంటే జంతువుల ఎముకల పొడి కలుపుతారు దేంట్లో, షుగర్లో. అందుకే తెల్లగా నీట్గా బాగుంటుంది అది చూడడానికి. తినడానికి తీయనే ఉంటుంది, అయితే లోపల పోయినాక చెడుపు చేస్తుంది అది. ఎందుకు? షుగర్ తింటే అమాంతంగా గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతుంది. షుగర్ స్వీట్స్, షుగర్తో ఏం చేసినా, టీ కాఫీ అన్నీ వదిలేయాలి. ఇవన్నీ తీసేసి షుగర్ని పక్కన పెట్టేయండి. మీకు స్వీట్ కావాలా? పామ్ జాగరి, ఆ, తాటి బెల్లము, ఇలాంటివి వాడుకోండి. ఓకే, మామూలు ఒక, లేదంటే చక్కెరతో, అంటే షుగర్ కేన్తో, చెరుకుతో తయారు చేసేటువంటి బెల్లం కూడా, నల్లటి బెల్లం దొరుకుతుంది, అది తీసుకోండి. సో ఇది మాత్రం ఉపయోగించండి. తర్వాత వైట్ సాల్ట్ గురించి చెప్తాను. సో ఈ వైట్ సాల్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. మనకు ఈ రోజుల్లో దొరుకుతున్న అయోడిన్ పౌడర్ సాల్ట్ చూడండి, టాటా వాళ్ళు వీళ్ళు వీళ్ళు అమ్ముతా ఉంటారు, తీసుకోవద్దండి. ఎందుకంటే దాంట్లో అయోడిన్ ఎక్కువగా ఉంటుంది. దాన్ని తినే ఈ రోజుల్లో ఎవరికి పిల్లలు పుట్టట్లేదు. థైరాయిడ్ ప్రాబ్లమ్స్, గర్భకోశ ప్రాబ్లమ్స్, ఇవన్నీ వచ్చేది దాని నుంచే. కాబట్టి దాన్ని పక్కన పెట్టేయండి. మనకు కావాల్సింది ఏంటంటే, సో ఈ యొక్క సాల్ట్ ఎప్పుడైతే తింటామో దాంట్లో సోడియం క్లోరైడ్ అని లవణం వస్తుంది మనకి. అది ఒక్కటే రావాలి, దాంతోపాటు వేరే వేరే అయోడిన్ ఇట్లాంటివన్నీ రాకూడదు. అవన్నీ వస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. హార్మోన్ల యొక్క ఉత్పన్నం, హార్మోన్ల యొక్క అసమతుల్యత ఎక్కువైపోతుంది అనమాట. అది ప్రాబ్లం అవుతా ఉంది ఈ రోజులో. మనం గమనిస్తున్నాం కూడా ఎక్కువగా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మనం వాడవలసిన సాల్ట్ ఏంటంటే, మనము హిమాలయ రాక్ సాల్ట్ అంటాం, రాతి ఉప్పు అంటాం, అది వాడుకోవచ్చు. హిమాలయాల్లో తయారైంటుంది. హిమాలయాల్లో ఏమైంటుందంటే, పూర్వపు రోజుల్లో కొన్ని వేల సంవత్సరాల కిందట
సముద్రం ఉప్పొంగి ఒక కొండల్లాగా, అక్కడ కొండల్లాగా అది ఘనీభవించుంటది. అంటే ఘనీకృతమై ఉంటది. అది దాన్ని మనం హిమాలయన్ సాల్ట్ అంటాం. అది తవ్వుతారు. తవ్వితే హిమాలయన్ సాల్ట్ అంటే పింక్ కలర్లో ఉంటుంది. ఆ పింక్ సాల్ట్ తీసుకుంటే అది సహజమైనటువంటిది. దాంట్లో మీకు కావాల్సిన సోడియం క్లోరైడ్ ఉంటుంది. ఎలాంటి అయోడిన్ ఉండదు. సో అది మీకు ఏ విధంగా కూడా హాని చేయదు. సో మీకు కావాల్సిన సోడియం క్లోరైడ్ ఇస్తుంది. అయితే మనం తినే ఆహారంలో కావాల్సినంత ఉప్పు ఉంది. అవునా కదా? మనము ఆకుకూరలు తింటాము, కూరగాయలు తింటాము, అన్నిట్లో ఉప్పు ఉంది. అది చాలు యాక్చువల్గా చెప్పాలంటే. కానీ ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు రుచి కోసము. సో దానివల్ల మనకి ఎలాంటి ముప్పు ఉండదు. ఇలాంటి ఉప్పు మాత్రం వాడండి. ఇది వైట్ సాల్ట్ అయిపోయింది. తర్వాత గోధి వైట్ వీట్ పౌడర్ నోడి చూడండి. వైట్ వీట్ పౌడర్ ఏంటి? ఆ గోధి పౌడర్ తినకూడదు. పొరపాటున తినకూడదు. చాలా మంది డాక్టర్లు వైట్ గో గోధుమలతో చేసిన చపాతి తినండి మీకు డయాబెటీస్ వస్తే అని చెప్తారు. అది విరుద్ధం. విరుద్ధమైన ఆహారం దేనికి? డయాబెటీస్కి. ఎందుకంటే దాంట్లో గ్లూటిన్ అనే ఒకటి ఉంటుంది. దేంట్లో? ఈ గోధుమల్లో గ్లూటిన్ ఉంటుంది. అది ఖచ్చితంగా మీకు హాని చేస్తుంది ప్యాన్క్రియాస్కి. అర్థమైందా? ఆ తిన్నీకి పోతుంది. ప్యాన్క్రియాస్ నుంచి ఆ యొక్క ఉత్పత్తి అయ్యేటువంటి ఇన్సులిన్ అనేది కరెక్ట్గా ఉత్పత్తి కాకపోవడము, డయాబెటీస్ ఎక్కువ అవుతూ పోవడం జరుగుతుంది. ప్లస్ ఈ గోధి తయారయ్యే విధానం చూస్తే, వాళ్ళు పండించే విధానం చూస్తే అనేక మందులు కొడతారు. ఎట్లా మందులు అంటే అది చెప్పాలంటే చాలా విషపూరితమైనటువంటి మందులు కొడతారు. మీకు గుర్తుందా? మీకు తెలిసి ఉండొచ్చు. పంజాబ్ నుంచి రాజస్థాన్కి ఒక ట్రైన్ నడుస్తూ ఉంటుంది. క్యాన్సర్ ట్రైన్ అని, క్యాన్సర్ ఎక్స్ప్రెస్ అని. ఏంటి విషయము? పంజాబ్లో అంతమంది క్యాన్సర్ పేషెంట్స్ తయారయ్యారు. మరి ఎందుకు? అక్కడ గోధుమలు పండిస్తారు కదా, మంచివి అయితే మరి అన్ని క్యాన్సర్లు ఎందుకు వస్తాయి? ఎందుకంటే వాళ్ళు ఆ గోధుమలు తయారు చేయడానికి కొట్టే మందులు సో విపరీతం కొడుతున్నారు అనమాట. దానివల్ల అన్ని క్యాన్సర్ పేషెంట్ రావడం వల్ల వాళ్ళు క్యాన్సర్ ట్రైన్ ఏకంగా వేసేసారు. చూడండి, ఇది అవసరమా? ఇంత మనకి అవసరమా? కాబట్టి గోధుమలు పక్కన పెట్టేయండి. దానికి బదులుగా కావాలంటే జవ గోధి దొరుకుతుంది. నార్త్ కర్ణాటకలో పండుతుంది. ఎలాంటి మందులు అక్కర్లేదు, ఎలాంటి వర్షం కూడా అక్కర్లేదు దానికి. ఒక 2 వర్షాలు పడితే చాలు. ఇంకా సిరిధాన్యాల గురించి మీకు తెలుసా? డ్రై నెలలో కూడా పండుతాయి. ఎందుకు పండుతాయి? సిరిధాన్యాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఏం తెలుసా? వర్షాలు పడకపోయినా గాలిలో ఉండే ఆ నీటి తేమను గ్రహించి పడుతాయి. చూసారా? గాలిలో ఉండే తేమ ఉంటుంది కదా, ఆ తేమను తీసుకొని ఆ తేమ ద్వారా బతుకుతాయి. ఏది? సిరిధాన్యాలు. అంత గొప్ప పంట అవన్నీ. వ్యర్థం చేసుకోండి. సో ఇది ఇంపార్టెంట్. తర్వాత చివరిది. సో అంటే మీకు ఏదైనా ఒకవేళ మీకు ఖచ్చితంగా చపాతి తినాలనిపిస్తే జవాబుతో చేసుకొని తినండి. లేదంటే సజ్జ రొట్టెలు, జొన్న రొట్టెలు ఇవి తినండి హాయిగా. అది మన మన సొంత ఆహారం ఎంత బాగుంటుంది అది. మూడోది ఆ, ఐదోది వచ్చేసి వైట్ మిల్క్. అంటే పాలు, తెల్లటి పాలు. పాలు అంటే తెల్లగా ఉన్నవని పాలు కావు. అర్థమైందా? తెల్లగా ఉన్నవని పాలు కావు. యూరియా ఈ రోజుల్లో యూరియాతో కూడా పాలు తయారు చేస్తున్నారు. అర్థమైందా? ఈ యొక్క పాల యొక్క బరువు, అంటే బరువు పెంచుకోవాలని చెప్పి యూరియా కలిపేస్తున్నారు. డిఏపి, యూరియా తెల్లగా ఉంటుందా అది కలిపేస్తున్నారు. ఎంత ఘోరం చెప్పండి. అది అది కాదు విషయం. మెయిన్గా పాలలో 2 రకాలు ఉన్నాయి. A1 పాలు, A2 పాలు. A1 అంటే ఈ రోజులో మనం చూస్తూ ఉంటాం ఆవులు, తెల్లటి నల్లటి కలర్ ఉంటుంది చూడండి. అవన్నీ ఇంగ్లీష్ కవులు, అవన్నీ ఇంగ్లీష్ ఆవులు. కానీ దేశీయ ఆవులు అంటే మనకు ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు. దేశీయ ఆవులు గోశాలలో దొరుకుతాయి. మన స్వాతంత్రం రాకముందు మన దేశ జనాభా 3 కోట్లు ఉండింది. ఆవుల జనాభా 130 కోట్లు ఉండింది. చూసారా? ఇప్పుడు మన దేశ జనాభా 140 కోట్లు. ఆవులు 3 కోట్లు కూడా లేవు. ఎంత విరుద్ధమైన చూసారా? ఇంకా మనకి ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? పోయింది ఆరోగ్యం. ఆరోగ్యం ఎప్పుడైతే ఆవులు తీసేసామో, ఇప్పుడు ఇంటింట్లో ఏమున్నాయి? ఆవులు కాదు, కుక్కలు ఉన్నాయి. కుక్కలు పెంచుతూ ఉంటారు బ్రహ్మాండంగా. కుక్కను పట్టుకొని ఇంట్లోకి బయటికి సో ఏదో ప్యాషన్గా తిరుగుతూ ఉంటారు. కుక్కను కాదు పెంచాల్సింది, ఆవును పెంచండి. మీకు ఆరోగ్యం కావాలన్నా ఆవు వెంబడి ఉండండి, ఆవును పెంచండి. అంతేగాని కుక్కలను కాదు పెంచాల్సింది. అది మన సంస్కృతి కాదు. అది ఎవరు నేర్పించారు నాకు తెలియదు. ఇది పాశ్చాత్య సంస్కృతి. బయట నుంచి వచ్చింది అది. ఎప్పుడైతే ఆవును తీసేసి కుక్కలు పెట్టుకున్నామో మన ఆరోగ్యం పోయినట్టే. మన ఆరోగ్యం మన చేతుల్లో ఇంకా లేదు కాక లేదు. తిరిగి పొందాలంటే ఆవును తీసుకొచ్చుకోండి. మీ పెరట్లో పెంచండి. ఆ ఆవు అనేది మీ కుటుంబంలో ఒక సదస్యుడు కావాలి. ఒక మెంబర్ కావాలి మీ మీ ఇంట్లో. అది విధానం అంటే. అప్పుడు మనకు ఆరోగ్యం. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఎలాంటి అనుమానం లేదు మిత్రులారా. సో అలాంటి ఆవు. అంతేగాని ఇంగ్లీష్ ఆవులు కాదు. ఇంగ్లీష్ ఆవు అది సీమ అంటారు దాన్ని. అది వచ్చేసి
పందితో పందితో ఇంకొక దాన్ని ఏదో క్రాస్ బ్రీడింగ్ చేసి దాన్ని ఉత్పత్తి చేశారు. అది ఆ సీమ ఆవులు ఇంగ్లీష్ ఆవులు ఓన్లీ పాల కోసమని పెట్టారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలు తాగకూడదు, ఎవరు తాగకూడదు, ఏ పాలు తాగకూడదు. ఏమనంటే కొన్ని వ్యాధులకు కొన్ని కొన్ని పాలు ఉన్నాయి, మేక పాలు, ఈ ఆవు పాలు కొన్ని వ్యాధులకు పనికొస్తాయి. వ్యాధి ఉన్నప్పుడు తాగడం అనేది అది మందులా పనిచేస్తుంది. మనం ప్రతిరోజు పాలు తాగడం ఏంటి? పాలు తాగాల్సిన అవసరం లేదు. మనం పుట్టిన తర్వాత మూడేళ్ళ వరకే పాలు తాగిన అరిగించుకునే శక్తి మనలో ఉంటుంది. అంటే ఎంజైమ్లు ఉంటాయి. 3 సంవత్సరాలు దాటిందంటే మనం ఏ పాలు తాగినా అరగవు. ఏ పాలు తాగినా అరగవు. చిన్న పిల్లలకు పాలు ఇవ్వడం వల్ల ఏమైంది తెలుసా? అంటే మన పిల్లలకి 8 ఏళ్ళు 10 ఏళ్ళు చిన్న పాపలు, అంటే ఆడపిల్లలకి ఇవ్వడం వల్ల ఏమైంది తెలుసా? ఈ రోజుల్లో 8 ఏళ్ళకే వాళ్ళు మెచ్యూర్ అవుతున్నారు. ఎందుకు అయింది అట్లా? ఈ పాలు ఏమవుతుందంటే, పాలలో ఉండేది జంతు ప్రోటీన్, అరగదు అది. అది అరిగించుకోవడానికి మన లోపల ఎంజైమ్ లేవు. కాబట్టి ఏమైతే పోయినాక లోపలికి పోయినాక చిన్నపిల్లల్లో ఆడపిల్లల్లో ఆ యొక్క హార్మోన్లను అసమతుల్యం చేస్తుంది. అంటే ఇంబ్యాలెన్స్ చేసేస్తుంది. ఎప్పుడైతే హార్మోన్లు ఇంబ్యాలెన్స్ అయిపోయినాయో అసలు ఆ పాప 12 ఏళ్ళకు 13 ఏళ్ళకు మెచ్యూర్ కావాల్సింది 8 ఏళ్ళు మెచ్యూర్ అవుతా ఉంది. చూడండి ఎంత దారుణం! ఆ చిన్న పాపకి ఏం తెలుసు పాపం? అంత అంత దారుణంగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మనకు తెలిసో తెలియకో డాక్టర్ చెప్పాడు పాలు ఇస్తే మంచిగా పాలలో కాల్షియం ఉంటుందంట, కాల్షియం బాగా వస్తుంది, బాగా గట్టిగా దంతాలు, మన బోన్స్, ఎముకలు గట్టిగా ఉంటాయంట. ఇదంతా ఊరికే అభూత కల్పనలు ఇవన్నీ. సో అవసరం లేనివని వాళ్ళు చెప్పి మన మైండ్ను పాడు చేసి మనకున్న జ్ఞానాన్ని తీసేసి వాళ్ళకు ఎవరో పాశ్చాత్య వాళ్ళు ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని తీసుకొచ్చి మన మైండ్లో రుద్దుతా ఉన్నారు. అది కాదు యాక్చువల్గా జరగాల్సింది. ఏ పాలు కూడా తాగకూడదు. ఎందుకంటే పాలలో ఉండేది జంతు ప్రోటీన్, అది అరగదు. అరగకపోవడం వల్ల హార్మోన్లు వచ్చేసి ఇంబ్యాలెన్స్ అయిపోయి ఈ రకరకాల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. పెద్దవాళ్ళు తీసుకోండి, పెద్దవాళ్ళు ఏమవుతుంది? ఋతుస్రావం సరిగా అవ్వట్లేదు. ఆ, ఈ మహిళలు మ్యారేజ్ అయినా కూడా, పెళ్ళి అయినా కూడా పిల్లలు పుట్టట్లేదు. ఎందుకంటే ఆ యొక్క పీరియడ్స్ ఎక్కువ వచ్చేది తక్కువ వచ్చేది, సరైన రాకపోవడం, ఇవన్నీ కూడా కారణం ఇవే. దీన్ని అర్థం చేసుకోండి. అంటే మా యొక్క జంతు మాంసం కానీ జంతు పాలు కానీ తాగడం నిషేధం. ఎందుకంటే ఆ జంతు ప్రోటీన్ మనలో అరగదుగాక అరగదు. అరగకపోతే ఏమవుతుంది? వ్యర్థ పదార్థం అవుతుంది. వ్యర్థ పదార్థం ఏమవుతుంది? విషం అవుతుంది లోపల. విషమైంది అంటే ఏమవుతుంది? రోగాలు వస్తాయి. మరి ఇవన్నీ పెట్టుకొని మనం ఎందుకు తీసుకోవాలి? తీసుకోకూడదు. కాబట్టి ఏం తీసుకోవాలి మరి పాలకు బదులుగా? అంటే కాల్షియం కావాలి కదా మీకు, మీ పిల్లలకి. ఒక పని చేయండి. సో ఈ నువ్వుల లడ్లు ఉన్నాయా? నువ్వులు నువ్వులతో లడ్డు చేసుకొని హాయిగా ఒక తాటి బెల్లం వేసి నువ్వులతో లడ్డు చేసి దానికి కొద్దిగా నెయ్యి వేసి బాగా మంచిగా లడ్డు, మీరు ఒక రెండు లడ్డు తినండి వారానికి. వాళ్ళకు ఒక మంచి లడ్డు ఇవ్వండి. అట్లా తింటూ పోతే మీకు ఎంత కాల్షియం కావాలో అంత వస్తుంది. దేహానికి ఎంత కాల్షియం కావాలో అంత కాల్షియం మీకు వస్తుంది. వారానికి ఒకటి మీరు రెండు వాళ్ళకు ఒకటి ఇవ్వండి చాలు. ఆరాంగా మీకు ఎంత కావాలో అంత కాల్షియం వస్తుంది. ఇంతే. ఇది మీరు తెలుసుకోవాల్సినటువంటి 5 తెల్లటి పదార్థాల గురించి తెలుసుకున్న మిత్రులారా, దయచేసి ఫాలో అవ్వండి.